హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భాగవతం సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 12. నా ప్రీవియస్ వీడియోలో శ్రీహరిని ఆరాధించకపోతే జరిగే పరిణామాల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు ఆ ఎపిసోడ్ని చూడొచ్చు. ఆ ప్లేలిస్ట్లో కంప్లీట్ వీడియో డీటెయిల్స్ నేను పెట్టడం జరిగింది. ఈ వీడియోలో నేను శ్రీ మహావిష్ణువు 23 టాప్ మోస్ట్ అవతారాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఆది పరమాత్మ కాలానుగుణంగా వివిధ కల్పాలలో వివిధ రకాల అవతారాలను ధరించాడు. వాటిలో ముఖ్యమైనది 20. మొదటిది ఆది పురుష అవతారం. పరమాత్మ మొదట ధరించిన అవతారం ఆది పురుష అవతారం. 1000 తలలతో ఆవిర్భించిన ఆది పురుషుడి నుంచి కాలం, స్వభావం అనే 2 శక్తులు ఆవిర్భవించాయి. వాటి నుంచి కార్యాచరణ రూపంలో ఉన్న ప్రకృతి పుట్టింది. ప్రకృతి నుంచి మహాతత్వం, దాని నుంచి సత్యం, రాజసం, తామసం, అహంకారం పుట్టాయి. వీటిలో రాజసిక అహంకారం నుండి ఇంద్రియాలు, సాత్విక అహంకారం నుంచి ఇంద్రియ గుణాలు కలిగిన ఆదిదేవతలు, తామస అహంకారం నుంచి పంచభూతాలకి హేతువులైన శబ్దం, స్పర్శ, రూపం, రసం, గంధం తన్మాత్రాలు ఆవిర్భవించాయి. ఆ తన్మాత్రాల నుంచి ఆకాశం, గాలి, నీరు, నిప్పు, భూమి అనే పంచభూతాలు పుట్టాయి. వాటి నుంచి చర్మం, నేత్రాలు, చెవులు, నాలుక, ముక్కు అనే జ్ఞానేంద్రియాలు, మనస్సు పుట్టాయి. వీటితో పాటు వాక్కు, చేయి, కాలు, గుదం, యోని అనే కర్మేంద్రియాలు కూడా ఆవిర్భవించాయి. వీటన్నిటి కలయికతో విరాట్ పురుషుడు ఉదయించాడు. ఆయన నుంచి స్వయం ప్రకాశంతో కూడిన స్వరాట్టు ఆవిర్భవించాడు. ఆ స్వరాట్టు నుంచి చరాచర రూపాలతో స్థావర జంగాత్మకమైన ప్రపంచం పుట్టింది. ఆ ప్రపంచం నుంచి సత్వగుణ సంపన్నుడైన విష్ణువు, రజోగుణ సంపన్నుడైన హిరణ్యగర్భుడు, తమోగుణ స్వరూపుడైన శివుడు జన్మించారు. సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ నుంచి దక్షాతి ప్రజాపతులు 9 మంది పుట్టారు. అలాగే నారదుడు, సనక సనానంది యోగులు, ఇంద్రాది దేవతలు, గరుడాది పక్షురాజులు, మానవలోకాన్ని పాలించే మనువు, మాందాతి చక్రవర్తులు, తలోలోకాన్ని పాలించే అనంతవాసుకి వంటి సర్పరాజులు, వారితో పాటు గంధర్వ, విద్యాధర, చారణ్య, సాధ్య, రాక్షస, యక్ష, ఉరగ, నాగలోక పాలుకలు, ఋషులు, పితృదేవతలు, దేవదానవ, భూత, ప్రేత, పిశాచ, కుష్మాండ, పశుమృగాదులు ఆవిర్భవించాయి. జగత్తుకు సంబంధించిన ఈ సృష్టిని ప్రథమ సృష్టి అంటారు. రెండోది అండగతి సృష్టి, మూడవది సమస్త భూతగతి సృష్టి అని అంటారు. ఇలా సృష్టిలతో ఐశ్వర్యంతో దివ్య తేజస్తో వెలిగిపోయే వారందరూ శ్రీమన్నారాయణుడి అంశతో జన్మించిన వారే. ఆ తరువాత యజ్ఞవరాహావతారం. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుడు ఉండేవాడు. తన బాహుబలంతో భూమిని చాపలా చుట్టి సముద్ర గర్భంలోకి పోయి దాచిపెట్టాడు. అప్పుడు శ్రీమన్నారాయణుడు యజ్ఞవరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుని సంహరించి తిరిగి భూమిని ఉద్ధరించాడు. తర్వాత సుయజ్ఞావతారం. రుచి అనే ప్రజాపతికి స్వయంభవు మనువు కుమార్తె ఆకూతికి సుయజ్ఞుడు అనే కుమారుడు జన్మించాడు. అతడు దక్షిణ అనే స్త్రీని వివాహం చేసుకోగా వారికి సుమయుతి అని దేవతలు పుట్టారు. సుయజ్ఞుడు కాలక్రమంలో దేవతలకు రాజై ఇంద్ర పదవిని అధిష్ఠించాడు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువులాగా అందరినీ బాధలు పోగొట్టాడు. స్వయంభూమనువు తన మనవుడైన సుయజ్ఞుణ్ణి గొప్పతనాన్ని గుర్తించి అతడు సాక్షాత్తు శ్రీహరి అవతారుడే అని ప్రకటించాడు. ఆ తర్వాత కపిలావతారం. కర్దమ ప్రజాపతి, దేవహూతి దంపతులకు 9 మంది ఆడపిల్లలు జన్మించిన తర్వాత కపిలుడు పుట్టాడు. శ్రీమన్నారాయణుడే కపిలుడిగా వారికి ఉదయించాడు. ఆ కపిలుడు కాలక్రమంలో తన తల్లికి సాంఖ్యయోగాన్ని బోధించి ఆమెకి మోక్షం లభించేలా చేశాడు. ఆ తర్వాత దత్తాత్రేయ అవతారం. మహాతపస్వి అయిన అత్రి మహర్షి సంతానం కోసం శ్రీహరిని గురించి ఘోరమైన తపస్సు చేశాడు. శ్రీహరి ప్రత్యక్షమై నేటి నుంచి నీకు నేను దత్తుడయ్యానని చెప్పి అతడికి పుత్రుడిగా జన్మించాడు. దత్తుడు కాబట్టి ఆయన దత్తాత్రేయుడిగా విఖ్యాతి చెందాడు. మహాయోగి అయిన దత్తాత్రేయుడిని ఆరాధించి హైహయ వంశానికి చెందిన వారంతా పవిత్రులయ్యారు. దత్తాత్రేయుడు యోగిగా స్మరిస్తే చాలు ప్రత్యక్షమయ్యే దైవంగా లోకంలో ఎంతో కీర్తిని పొందాడు. ఆ తర్వాత సనక సనానందుడు. పూర్వం కల్పారంభంలో బ్రహ్మదేవుడు విశ్వసృష్టి చేయుట కోసం తపస్సు చేయడం ప్రారంభించాడు.
అలా చేస్తున్నప్పుడు ఆయన నోటి నుంచి అప్రయత్నంగా సన అనే శబ్దం వెలువడింది. వెంటనే నలుగురు కుమారులు ఉద్భవించారు. వారే సనక, సనందన, సనత్కుమార, సనత్సు జాతులు. వీరంతా బ్రహ్మ మానసపుత్రులుగా ప్రసిద్ధి చెందారు. పూర్వకల్పం చివరిలో నాశనమైపోయిన ఆత్మతత్వాన్ని తిరిగి లోకంలో ప్రచారం చేశారు. అవటానికి బ్రహ్మ మానసపుత్రులైన వారు నలుగురు విష్ణు కళతో జన్మించారు. వారంతా ఒకే అవతారం నుంచి ఆవిర్భవించారు. ఆ తర్వాత నరనారాయణ అవతారం. మహాయోగులు, వీరులు నరనారాయణులు. వీరిద్దరూ ధర్ముడు, దక్షుడి కుమార్తె మూర్తికి జన్మించారు. వీరిద్దరూ బదరీకాశ్రమంలో తపస్సు చేసుకుంటున్నారు. వారు తపస్సు చూసి తన ఇంద్ర పదవికి భంగం కలుగుతుందేమోనన్న భయపడ్డ ఇంద్రుడు వారి తపస్సు భగ్నం చేయడానికి అప్సరస్సుల్ని పంపించాడు. ఆ సుందరీమణులు చేసిన శృంగార శిష్యులకు వారిద్దరూ ఏమాత్రం చలించలేదు. వారి మీద జాలిపడ్డారు. వారికి కనువిప్పు కలిగించాలని భావించిన నారాయణ ఋషి ఒక్కసారి తన తొడను చరిచాడు. వెంటనే ఆయన తొడ నుంచి అందమైన దివ్యకాంత ఆవిర్భవించింది. ఉరువు నుంచి పుట్టిన ఆ మొదటి కాంతని ఊర్వశి అని పిలిచారు. అందచందాలలో తమకన్నా ఎన్నో రెట్లు మెరిసిపోతున్న ఊర్వశిని చూసి వారంతా సిగ్గుతో తలలు దించుకున్నారు. నరనారాయణులు ఊర్వశిని ఇంద్రుడికి కానుకగా తీసుకుపోమన్నారు. ఆ అప్సరసులు ఊర్వశిని తమ నాయకురాలుగా చేసుకుని వచ్చిన దారినే స్వర్గానికి తిరిగి వెళ్ళారు. ఈ విధంగా శ్రీహరి అవతారమైన నరనారాయణులు కామక్రోధాలను జయించి సృష్టిని సైతం చేయగల సమర్థులుగా కీర్తి పొందారు. ఆ తర్వాత ధ్రువుడికి దర్శనమిచ్చిన అవతారం. ఉత్తానపాదుడనే రాజకుమారుడు ధ్రువుడు. ఒకనాడు ధ్రువుడు తన తండ్రితో ఆడుకుంటగా సురుచి అనే తన సవతి తల్లి వచ్చి ధ్రువుడిని తోలనాడింది. దానితో ధ్రువుడెంతో బాధపడ్డాడు. అప్పుడు నారదుడిచ్చిన సలహాను అనుసరించి శ్రీహరి గురించి కఠినంగా తపస్సు చేశాడు. శ్రీహరి ప్రత్యక్షమే అతన్ని అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహంతో ధ్రువుడు సశరీరంగా వెళ్ళి శాశ్వతమైన ధ్రువలోకంలో స్థిరంగా నిలిచాడు. విష్ణు సమానుడిగా నాటి నుంచి ప్రసిద్ధి పొందాడు. తరువాత పృథు చక్రవర్తి అవతారం. పూర్వం వేణుడనే రాజు ఒక బ్రాహ్మణుడి శాపానికి గురై ఐశ్వర్యాన్ని, పౌరుషాన్ని కోల్పోయి చివరికి నరకానికి వెళ్ళాడు. అతడికి మహావిష్ణువు అంశతో జన్మించిన పృథువు అనే కుమారుడున్నాడు. ఆ పృథువు తండ్రిని నరకం నుంచి రక్షించి భూదేవిని తన బిడ్డగా స్వీకరించి ఆమె ద్వారా ప్రజలకు కావాల్సిన ఎన్నో వస్తువుల్ని పొందాడు. పృథువికి కూతురుగా ఉన్నది కనుకనే భూమి పృథివీ అని కూడా పేరు వచ్చింది. ఆ తర్వాత వృషభావతారం. అగ్నిద్రుడి కుమారుడు నాభికి మేరుదేవికి జన్మించిన వాడు వృషభుడు. ఈయన నారాయణ అంశ సంభూతుడు. వృషభుడు జడులాగా ఉంటూ నిరంతరం యోగాభ్యాసం చేస్తూ పరమహంసలా సంచరించేవాడు. ఆయన గొప్ప అవధూత అని నాటి మహర్షులు ప్రశంసించేవారు. ఆ తర్వాత హయగ్రీవ అవతారం. పూర్వం నారదుడు చేసిన యాగంలో యజ్ఞపురుషుడైన మహావిష్ణువు బంగారం లాంటి శరీర ఛాయతో హయగ్రీవుడిగా ఆవిర్భవించాడు. దేవతలందరికీ ఆత్మ లాంటివాడు. ఆయన నాసిక నుంచి వేదాలు శ్వాసలుగా వెలువడ్డాయి. ఆ తర్వాత మత్స్యావతారం. పూర్వం ప్రళయం సంభవించి అంతా జలమయమైపోయింది. అప్పుడు వైవస్వత మనువు ఒక పడవలో కూర్చున్నాడు. ఆ సమయంలో మహావిష్ణువు మత్స్యావతారంగా అవతరించి రాబోయే సృష్టికి అవసరమయ్యే వస్తువులన్నిటినీ ఆ పడవలో ఉంచి దాని ప్రళయం బారి నుంచి రక్షించాడు. అలాగే బ్రహ్మముఖం నుంచి జారిపడిన వేదాల్ని ఆయన తిరిగి అందించాడు. ఆ తర్వాత కూర్మావతారం. అమృతాన్ని పొందాలని దేవతలు, దానవులు మందగిరిని కవ్వంగా, వాసుకుని తాడుగా చేసుకొని క్షీరసాగరాన్ని చిలకడం ప్రారంభించారు. ఆ సమయంలో మందర పర్వతం సముద్రంలో మునిగిపోతుంటే శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి మందర పర్వతం కిందకి చేరి అది మునిగిపోకుండా కాపాడాడు. ఆ తర్వాత నరసింహ అవతారం. పూర్వం హిరణ్యకశిపుడనే అసురుడు శ్రీహరిని ద్వేషిస్తూ అందరినీ బాధలకు గురిచేస్తుండేవాడు. అతడికి ప్రహ్లాదుడు అని హరిభక్తుడు ఉదయించాడు. ప్రహ్లాదుడు హరిభక్తికి సహించలేని హిరణ్యకశిపుడు ఆ బాలుని ఎంతో హింసించాడు. తన భక్తుడు హింసించబడటం చూడలేని విష్ణువు నరసింహ అవతారం ధరించి హిరణ్యకశిపుడిని వధించి లోకాలకి ఎంతో మేలు చేశాడు. ఆ తర్వాత ఆది మూలావతారం. పూర్వం గజేంద్రుడనేవాడు ఒక శిరస్సులో దిగి అందులో ఉన్న ముసలి చేత పట్టుకోబడ్డాడు.
తన శక్తి కొద్దీ 1000 సంవత్సరాలు దానితో పోరాడినా ముసలి పట్టు విడవలేదు. అప్పుడు గజేంద్రుడు తన శక్తి చాలక పరమాత్మని అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని ఎలుగెత్తి ప్రార్థించాడు. అది వినే మహావిష్ణువు పరమేశ్వరుడుగా ఆదిమూల స్వరూపంతో ఆ సరస్సు దగ్గరికి వచ్చి ముసలిని చంపి ఏనుగు మోక్షాన్ని ప్రసాదించారు. అదే గజేంద్ర మోక్షంగా చెప్పబడుతుంది కూడా. ఆ తర్వాత వామన అవతారం. ఆ సమయంలో దానవరాజైన బలిచక్రవర్తి ముల్లోకాల్ని ఆక్రమించి విజయగర్వంతో తూలుతున్నాడు. అప్పుడు వామనుడు బలిగర్వం అణచాలని భావించి బాలవటుడుగా అతడి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల నేలను దానమివ్వమని కోరాడు. బలి సరే అనగా 1 అడుగుతో భూమిని 1 అడుగుతో ఆకాశాన్ని కొలిచి 3వ అడుగుని బలి తల మీద పెట్టుకున్నాడు. 3వ అడుగుని బలి తల మీద పెట్టి అతన్ని పాతాళ లోకానికి పంపించేశాడు. హంస అవతారం. ఒకనాడు నారదుడి కోరిక మేరకు మహావిష్ణువు హంస రూపంలో వచ్చి అతడికి ఆత్మతత్వాన్ని బోధించాడు. ఆయన తర్వాత ధన్వంతరిగా అవతరించి లోకాల్ని ఎంతో మంది అనారోగ్యానికి పోగొట్టారు. ఆ తర్వాత పరశురామ అవతారం. పూర్వం హైహయ రాజులు ఎంతో క్రూరంగా పరిపాలించేవారు. వారిని ప్రజలందరూ లోకకంటకులుగా భావించేవారు. ఆ సమయంలో పరమాత్మ పరశురాముడిగా అవతరించి 21 సార్లు భూమండలం అంతా సంచరించి క్షత్రుడన్న ప్రతి ఒక్కరిని హతమార్చాడు. తాను సంపాదించిన భూమండలం అంతా ఆ బ్రాహ్మణులకు దానం చేశాడు. తరువాత రామావతారం. రావణాసురుడి బాధలు పడలేక దేవతలు మొరవిన్న మహావిష్ణువు భూలోకంలో దశరథ మహారాజు కౌశల్య దంపతులకు శ్రీరాముడిగా జన్మించాడు. రాముడు తండ్రికిచ్చిన మాట కోసం భార్య తమ్ముడితో కలిసి వనవాసం చేశాడు. తన భార్యను అపహరించిన లంకేశుడి మీదకు దండెత్తి వానర సైన్యంతో లంకని జయించి రావణ్ణి సంహరించాడు. ఆ తర్వాత కృష్ణ అవతారం. రాక్షసంశతో జన్మించి ఎందరో రాజులు అధర్మంగా ప్రవర్తిస్తూ భూమి మీద సంచరించడంతో భూమాత పరమాత్మతో మొరపెట్టుకుంటుంది. ఆమె మొరవిన్న పరమాత్మ భూలోకంలో అవతరించి దుష్ట శిక్షారక్షణ చేయాలని భావించాడు. వెంటనే తన తలలో ఉన్న ఒక నల్ల వెంట్రుకను ఒక తెల్ల వెంట్రుకను తీసి భూలోకంలోకి విసిరాడు. అవి 2 బలరామకృష్ణులుగా జన్మించాయి. శ్రీకృష్ణుడు పరమాత్మ ధరించిన పరిపూర్ణ అవతారం. ఆయన సకల సద్గుణ సంపన్నుడు. తన చిన్నతనం నుంచి ఎన్నో ఘనకార్యాలు చేశాడు. పుట్టిన కొద్ది రోజులే తనను చంపడానికి వచ్చిన పూతని చనుల్చి పీల్చి దాన్ని సంహరించాడు. అలాగే శకటాసురుణ్ణి సంహరించాడు. తల్లికి నోటిలో బ్రహ్మాండాన్ని చూపించాడు. కాళీయుడి మదాన్ని అణిచాడు. పెద్దయ్యాక ప్రళంబుణ్ణి, దేవకుణ్ణి, బకుడు, కేసిని, కంస, కాలయవన, నరకాసుర, పౌండ్రక వాసుదేవ, ముష్టిక, శిశుపాల, దంతవక్రులు వంటి దుర్మార్గుల్ని సంహరించి లోకాల్ని రక్షించారు. ఆ తర్వాత వేదవ్యాస అవతారం. ప్రతి యుగంలో అల్పాయుష్కులైన అజ్ఞానులను ఎంతోమంది జన్మిస్తారు. వారికి పరమాత్మ చెప్పిన వేదాలు అందుబాటులో ఉండవు. అందుకే పరమాత్మ ప్రతి యుగంలో వ్యాసుడిగా జన్మించి వేదాలని విభాగించి పురాణాలని రచించి మానవులందరికీ జ్ఞానం మోక్షం కలిగేలా కృషి చేస్తున్నాడు. తరువాత బుద్ధావతారం. కలియుగంలో మానవులంతా భోగర్సలాలుల హింసా ప్రవృత్తి యజ్ఞయాగాల్లో లక్షల మంది పశువుల్ని సంహరిస్తూ ఉండడాన్ని చూసి పరమాత్మ బుద్ధుడిగా అవతరించి తన ధర్మ బోధనతో అందరికీ హింసామూర్తులుగా మార్చి లోకంలో సుఖశాంతులు నెలకొనేలా చేశాడు. ఆఖరిది కలికి అవతారం. కలియుగంలో బ్రాహ్మణులు ధర్మభ్రష్టులై భగవంతుని పూజించరు. వేద బాహుల్యులై యజ్ఞ యాగాది కర్మల్ని ఆచరించారు. వారి నోటి నుంచి మంగళకర్మ వాక్యాలు వినిపించవు, సత్యాన్ని పలకరు. అదేవిధంగా రాజులు కూడా అధర్మబద్ధంగా పరిపాలిస్తుంటారు, ప్రజల్ని హీనంగా చూస్తుంటారు. అంతటా అధర్మం అవినీతి ప్రబలంగా పెరుగుతుంది. ఆ సమయంలో పరమాత్మ కలిపురుషుడిగా అవతరించి తన ఖడ్గంతో దుష్ట శిక్ష రక్షణ చేస్తాడు. ఇవన్నీ పరమాత్మ ధరించే లీలావతారాల్లో కొన్ని మాత్రమే. నిజం చెప్పాలంటే సృష్టిలో ఉన్న ప్రతి జీవి నారాయణుడే అన్నాడు. సృష్టి ప్రారంభంలో ఆయన తపస్సు బ్రహ్మ ఋషులు 9 మంది ప్రజాపతుల రూపంలో అవతరించి సృష్టి రచన చేస్తాడు. తర్వాత ధర్మం, విష్ణువు, యజ్ఞాలు, మానవులు, ఇంద్రాది దేవతలు, షట్చక్రవర్తులు వీరి రూపాలలో అవతరించి సృష్టిని రక్షిస్తూ పోషిస్తూ ఉంటాడు. చివరగా అధర్మం, రుద్రుడు, సర్పాలు, రాక్షసులు వంటి రూపాలను ధరించి సృష్టి లయం చేస్తాడు. ఇదంతా పరమాత్మ మాయ లీల. చూశారు కదా, ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా
మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం.